హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను చాలా ఈజీగా టేస్టీగా సొరకాయ గారెలు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం ఒక గిన్నెలోకి 1 కప్పు సొరకాయ తురుమును తీసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, ఇంకా 2-3 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే అల్లం తురుముని, ఇంకా కరివేపాకు, కొత్తిమీరని. ఇక్కడ నేను 1 గ్లాస్ సొరకాయ తురుము తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. ఇంకా జీలకర్రని కూడా యాడ్ చేసుకునేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకుంటున్నాను. సొరకాయలో ఉన్న వాటరే మనకైతే సరిపోతుంది. ఇలాగా ముద్దలాగా అయితే రెడీ చేసుకుంటున్నాను. దీన్ని మనము ఒత్తుకుంటే మన చేతికి అంటుకోకుండా డ్రాప్ అయ్యే విధంగా అయితే మనము ఈ పిండిని అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా దీనిలోకి అయితే నేను కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకునేసి ముద్దగా అయితే రెడీ చేసుకునేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. 10 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దను ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకునేసి చేతికి కొద్దిగా వాటర్ని తడుపుకుంటూ ఈ పిండి ముద్దని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా అయితే రెడీ చేసుకుందాము. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక కవర్ మీద కొద్దిగా వాటర్ని తడుపుకుంటూ ఇలాగ గారెల షేప్ని అయితే రెడీ చేస్తున్నాను. ఇది మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరీ పలుచగా చేసుకుంటే మొత్తం క్రిస్పీగా ఉంటాయి. అలా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటే కనుక పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి. ఇలా చేసుకున్న గారెలను అయితే నేను వేడివేడిగా ఉన్న నూనెలోకి అయితే డ్రాప్ చేశాను. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనము అల్లం తురుము వేయడం వల్ల నోటికి అయితే చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.